మోటివేషన్ అంటే ప్రేరణ. ఈ రోజున చాలా మందికి మోటివేషన్ కావాలి. సో ఈ ప్రేరణను మనం ఎలా పొందగలమని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, యు ఆర్ వాట్ యు బిలీవ్. మీరు దేన్నైతే నమ్ముతారో దాని ప్రకారం మీరు ఉంటారని. సో ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలని అనుకుంటే, లేదా ఒక డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలి, లేకపోతే ఒక మంచి దైవ సేవకుడు అవ్వాలి, మిషనరీ అవ్వాలి. మంచి ఉద్దేశాలు, ప్రేరణ అనేటువంటిది దేని వల్ల కలుగుతుందంటే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు లేదా కన్విక్షన్స్ అంటాను నేను. కన్విక్షన్స్ అంటే దృఢమైనటువంటి నిర్ణయాలు. ఆ నిర్ణయాలే వాటిలో ప్రేరణ కలిగిస్తాయి. మనం ఎన్నో విషయాలు నమ్ముతాం, కానీ ఆ నమ్మిన దాని ప్రకారం మనం కానీ జీవించినట్లయితే మన జీవితమే ఒక అద్భుతమైనటువంటి గమ్యాన్ని చేరేటువంటి వ్యక్తులుగా, అద్భుతమైనటువంటి వ్యక్తులుగా, ఈ సమాజానికి మేలు చేసేటువంటి వారిగా ఉంటాము. సో కొంతమంది వ్యక్తులు ఇలాంటి కోవకు చెందిన వారు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. అతని పేరు జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి అమెరికన్ రివైవలిస్ట్ అనే పేరు. ఈ జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి ఆయన 19 సంవత్సరాల వయసులో, అట్ ద ఏజ్ ఆఫ్ 19 years, ఆయన ఏమన్నాడంటే, వెదర్ అదర్స్ లివ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ బట్ ఐ విల్ లివ్ టు గ్లోరిఫై గాడ్ అన్నాడండి. అంటే ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి ప్రేరణ వాళ్ళలో కలిగినా సరే నాకు అనవసరం, కానీ నేను మాత్రం ఈ దేవుణ్ణి గణపరచడానికి నేను నిర్ణయించుకున్నాను అన్నాడు. నిజమేనండి, అలానే జీవించాడు. జోనాథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి వ్యక్తి అమెరికా దేశంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అతను చేసిన ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందినట్లుగా చరిత్ర చెబుతుంది. త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు ఆయన యొక్క దైవ వాక్యమును బోధించినప్పుడు వారిలో అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం కలిగి భూమి మీద కింద పడి దొర్లాడారండి. సో జోనాథన్ ఎడ్వర్డ్స్ లాగా మీరు కూడా, అంటే ఒక రంగంలో మీరు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక రంగంలో మీరు కూడాను ఒక కన్విక్షన్ తీసుకునండి, ఒక మోటివేషన్గా మీరు ఉండండి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి. మరి మీ నిర్ణయం ఎలా ఉందో మీరే చెప్తారు కదా.